తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం. అలాగే జూన్ 15 నుంచి 30 వరకు అంటే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రాశి ఫలితాలు అనేవి ఏ రాశులకి ఏ విధంగా ఉంటుంది 15 రోజులు అనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం మానస. గురుగారు, ముందుగా ఇప్పుడు పక్ష ఫలితాలు తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ పక్షం అంటే ఈ 15 రోజులు మామూలుగా గ్రహాలు ఏ స్థానాల్లో ఉంటున్నాయి, ఏ గ్రహాల మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయనేది ముందుగా తెలుసుకుందాం. జూన్ నెల 2025 సంవత్సరంలో మనకి రాహువు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు, కుజుడు కర్కాటక రాశిలో నీచపట్టున్నాడు. ఆయన సింహరాశి ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత అంటే కుజ కేతువుల కలయిక, దీన్నే పిశాచి యోగము, జ్యోతిషాల్లో అదృష్ట యోగాలు ఇలా ఉంటాయి కదా. ఈ మధ్యన వీళ్ళు పిశాచి యోగాన్ని మొదలు పెట్టారనమాట. పిశాచి యోగంలో ధనయోగం, అలా అంటే రెండు కలిస్తే అలా ఉంటాయి అని పితృదేవతలు సంబంధించింది కేతువు కాబట్టి. ఇకపోతే మేషంలో మనకు ఉన్నటువంటి శుక్రుడు వృషభ రాశి స్వక్షేత్రగతుడు అవుతాడు. అలాగే ఈ యొక్క బుధుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నటువంటి ఆయన తర్వాత మనకి ఏ రాశికి వస్తాడంటే మిథున రాశిలోకి స్వక్షేత్రగతుడు అవుతాడు. గురుడు ఎలాగో అక్కడే ఉన్నాడు, మిథున రాశిలో సంచారము. ఈ విధంగా ఈ యొక్క శని ఏమో మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి దీని ప్రభావం వలన మనకి ఎప్పుడైతే ఈ యొక్క శని మీనరాశి సంచారం చేస్తాడో ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి ఎక్కువ అవుతాయి అన్నాం. దానికి ఉదాహరణగానే అది పశుపక్షాదులకు కూడా మొత్తము సౌత్ ఇండియాలో తెలుగు ఉభయ రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఉన్నటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం చూసుకో, అక్కడ కోడెలు అంటే మా గిత్తలు వాటిని దానం చేస్తారు. అవి వరుసలో వైరస్ ఇన్ఫెక్షన్ అయినాయి. అంటే ఎప్పుడు వచ్చినది? శని మీనరాశిలో ఉన్నప్పుడే. అంటే మనుషులకు కూడా వస్తాయన్నమాట. అప్పుడే కరోనా కలకలం కూడా కేసెస్ రిజిస్టర్ అయినాయి అన్నారు. సో ఈ శని ఆ విధంగా ఇచ్చేస్తాడు. అలాగే ఈ యొక్క కేతువు కుజుడు మనకి సింహరాశిలో ఉండడం అనేటటువంటిది మంచిదే. ఈ విధంగా ద్వాదశ రాశుల మీద కూడా ఈ యొక్క ఫలితాలు వివిధమైనటువంటి ఫలితాలు ఇస్తుందమ్మా. గురుగారు, మీనరాశి వాళ్ళకి ఈ 15 రోజుల కాలం ఏ విధంగా ఉండబోతోంది? రాశి ఫలితాలు తెలియచేయండి. మీనరాశి వారికి ఏలినాటి శని అధికంగా ఉంది. దీనివల్ల మీనరాశి వారికి అందరికీ కూడా ఉద్యోగ విషయాల్లో ఏం ప్రాబ్లం లేదు. అర్ధాష్టమ గురుడు జరుగుతున్నాడు. కుంభరాశి వారికి ఇంకా పంచమంలో గురుడు ఉన్నాడు, కాస్త శుభాలు జరుగుతాయి వీళ్ళకి. అర్ధాష్టమ గురుడు వల్ల వీళ్ళు స్థానభ్రంశం చెందుతారు. వేరే ఊర్లకు వెళ్ళడం, ఎంఎన్సీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వేరే లోకల్గా పెద్ద సిటీస్కి రమ్మని అనడం, అలా వెళ్ళడం. అలాగే జాయింట్ ఫ్యామిలీస్గా ఉన్నటువంటి వాళ్ళు విడిగా వెళ్ళడము. ఈ ఏలినాటి శని ప్రభావంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులని భూతాలుగా చూడడము, పిల్లల్ని దెయ్యాలుగా చూడడం, తల్లిదండ్రులు ఇలా ఎవరుంటే వాళ్ళు కుటుంబ సభ్యులని, తర్వాత ఫ్రెండ్స్ని ఎవరైతే శ్రేయస్సు కోరుకుంటారో అటువంటి వాళ్ళని కొంచెం మనం వ్యతిరేక భావంతో చూడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి అధికంగా ఉంటుందన్నమాట. మధ్యలో ఉన్నారు కాబట్టి వీళ్ళు పట్టుదల అనేటటువంటిది బాగానే ఉంటుంది, కానీ కాన్సన్ట్రేషన్ దేని మీద చేయలేకపోతూ ఉంటారు. అలాగే జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన వాళ్ళు ఏం చేస్తారంటే నిద్ర ఎక్కువ పోతూ ఉంటారు, పనులు బద్ధకంగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అలాగే వ్యయంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన పడక సౌఖ్యం తక్కువగా ఉంటుంది. అంటే వైఫ్ ఒక చోట, వీళ్ళు ఒక చోట ఉద్యోగాలు, లేకపోతే మెంటల్ టెన్షన్స్, అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా. అలాగే రాజకీయాలలోకి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు వీళ్ళకి రావడము, అండ్ ఇంప్రాక్టికబుల్గా ఉండడము, ఈ ప్రాక్టికలిటీ గురించి ఆలోచించరన్నమాట. ఈ రకంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ యొక్క రాశి వారు అంతా కూడా విద్యార్థులు మనం తీసుకున్నప్పుడు చదువు మీద కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయరు. కాబట్టి వీళ్ళు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చదువుకోవాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళకి కావాలనే ట్రాన్స్ఫర్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అండ్ రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి వస్తాయి తప్ప వీళ్ళు కోరుకున్న చోట మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఇలాంటివి రావన్నమాట. కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళు కొత్త కాపురాలు స్టార్ట్ చేయడం, కొత్తగా చక్కగా
వీళ్ళు ఉద్యోగాలు స్టార్ట్ చేయడము, ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళ కొత్త ఊళ్ళల్లో కాపురాలు స్టార్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చక్కగా చేస్తారు. ఈ మీనరాశి వారికి ఒకట స్పెషాలిటీ ఉంటుందన్నమాట. ఏమిటంటే డేర్ అండ్ డాషింగ్గా చక్కగా షేర్స్లో ఎంత డబ్బైనా సరే పెట్టేయడం, పందాల్లో పెట్టేసేయడం, ఇట్లాంటి వెరైటీ ఇవన్నీ కూడా చేయడం ఈ ఏలినట్ శనిలో ధైర్యంగా చేస్తారు. దానివల్ల ధన నష్టం ఉన్నప్పటికీ కూడా ఈ సాహసం వీళ్ళని ఒక్కొక్కసారి గెలుపుల్ని తెచ్చిపెడుతుంది, లాభాలు వస్తాయి. అయితే ఈ మీనరాశి వారికి ఒక గుణం ఉంటుంది. అదేమిటంటే చక్కగా ఎవరిని నమ్మరు, నమ్మితే గుడ్డిగా నమ్ముతారు. ఒక్కసారి కనుక నమ్మకం పోతే ఇంక మళ్ళీ వాళ్ళని నమ్మరు. ఆ విధంగా వీళ్ళు చక్కగా ఉంటారు. కాబట్టి పాపం వీళ్ళ నమ్మకానికి మనం భంగం కలగకుండా ఉన్నటువంటి ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా ఉంటే మొత్తం లోకమంతా కూడా వీళ్ళకి పచ్చకామరులు అంటే అందరూ చెడ్డవాళ్ళుగా కనబడతారు. కాబట్టి ఏలినాటి శనిలో ఒకటే ఏంటంటే డిప్రెషన్. ఈ డిప్రెషన్ లేకుండా వీళ్ళు జాగ్రత్తగా అట్లాంటి పర్సన్స్తో తిరగడము, అట్లాంటి పర్సన్స్తో వ్యవహారాలు డీల్ చేసుకోవడం చేయాలి. మీనరాశి వాళ్ళు గురుగారు ఏ పరిహారాలు పాటించాలంటారు? ఏలినాటి శనిలో ఒకటే ఒక పరిహారం, శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవడం. శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. వికలాంగులు ఎక్కడ కనబడితే అక్కడ వాళ్ళకి దానం చేయాలా, సాధువులకి దానం చేయాలా, అనాథ పిల్లలకి దానం చేయాలా. కేవలం గుళ్ళు మామూలుగా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే గుళ్ళకి వెళ్ళడం ఎక్కడో ఎక్స్కర్షన్ టైప్లో వెళ్ళిపోతున్నారు వీళ్ళు. సో తీర్థయాత్రలు. యుఎస్లో ఉన్న ఒక ఆమె మొత్తం అష్టాదశ శక్తి పీఠాలు చూసేస్తాను సార్ నేను, ఫ్లైట్ అలా రాగానే నాకు కార్ అలాగా ఉండాలా, మొత్తం తిరిగేస్తాను, ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా రెడీ. కానీ వికలాంగులకి, అనాథలకి, సాధువులకి ఇవ్వడానికి 10 రూపాయలు కూడా తీయడంలా. అంటే ఏంటి మరి ఇక్కడ మనము వీళ్ళకి చేస్తేనే, వికలాంగులకి చేస్తేనే శనీశ్వరుడు ఇచ్చేసేది. అందువలన దరిద్రులకి ఆ సహాయం కోసం వచ్చినటువంటి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి సహాయం వీళ్ళు చేయాలి. అలాగే నల్ల నువ్వుల ఉండల్ని వీళ్ళు చక్కగా తయారు చేసి పేదవాళ్ళకి పంచాలి. అలాగే రావి చెట్టు చుట్టూ తిరగాలి. రావి చెట్టే కదా అని మనం అనుకుంటాం. అశ్వత్థ వృక్షంలో దత్తాత్రేయ స్వామి వారు గురుచరిత్రలో క్లియర్గా చెప్పారు. స్వామి అది ఎలా అయితే ఈ యొక్క స్పాంజ్ చెడ్డ వాటర్ అవనియండి దాన్ని ఇలా పీల్చేసుకుంటుందో అలా మన దోషాలను హరింపజేసేటటువంటి దేవతా వృక్షాలు ఇవన్నీ కూడా. అందువల్ల మనం భక్తి శ్రద్ధలతో చేయాలి. ఏదో రొటీన్గా ఫోన్ వస్తుంటే మాట్లాడుకుంటూ అట్లా చేస్తే కుదరదు. మామూలుగా ఇలా చేస్తే అద్భుతంగా ఉంటుందమ్మా. రైట్ గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.